హలో హలో అండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే నేనేం చెప్పానో మీకు నాకు లాస్ట్లో మెసేజ్ చేయండి అందరు, ఓకేనా? అంటే మీరు యూట్యూబ్ చూసి ఏమేమి వచ్చారు చెప్పండి. నేను యూట్యూబ్లో అంటే ఏం నేర్చుకున్నారు, గుడ్ బ్యాడ్, ఓకేనా? నాకు అయితే నేను యూట్యూబ్లో కొన్ని ఎమోషన్స్ చూశాను, కొన్ని మా హార్ట్ఫుల్గా మంచిగా అనిపించినాయి, బ్యాడ్ చూశాను, గుడ్ చూశాను. అలాగే కొన్ని మన ప్రజెంట్ బాయ్స్ కానీ లేడీస్ వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి కూడా ఏం జరుగుతున్నాయి కూడా మన మనసులో ఏమనిపిస్తుందో అది రియల్గా కూడా మన వీడియోస్లో చూసాము. అంటే వేరే వాళ్ళకి జరిగి చెప్పు ఉండొచ్చు, జరగపోయకోకుండా చెప్పొచ్చు. కానీ నా లైఫ్లో నాకు అనిపించింది ఏంటంటే, నేను ఒక వీడియో చూసాను అనమాట. ఆ వీడియోలో ఒక ఆడపిల్లగా తను చెప్పుద్ది. అంటే నేను ఆడపిల్లను కాబట్టి నాకు ఆడపిల్లగా నాకు అది బాగా కనెక్ట్ అయిందనమాట. అదేంటంటే ఆమె ఏమన్నదంటే, నేను ఒక ఆడపిల్లగా మా ఇంట్లో పుట్టాను, కానీ ఆ ఇల్లు నాది కాదు. అత్తారింటికి వెళ్ళాను, కానీ ఆ ఇల్లు కూడా నాది కాదు. ఏది నా ఇల్లు అని. నిజమే కదండి. ఒక ఆడపిల్లగా ఎంత మంచిగా ఉన్నా ఏది తన ఇల్లు ఇంత మట్టికి తనకే తెలియదు. అలాగే నాకు కూడా అలానే అనిపిస్తుంది. అలా ఆలోచించడం తప్పో రైటో నాకు తెలియదు, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి తను అన్నది కరెక్టే. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అది నా ఇల్లు కాదు, వేరే ఇంటికి వెళ్ళినప్పుడు అది నా ఇల్లు కాదు. ఏది మరి నా ఇల్లు? అదే అంటే నేను యూట్యూబ్లో మీతో అంటే తప్పో ఒప్పో నాకు తెలియదు, ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. ఎవరికైనా ఏమైనా అర్థమైతే ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అని చెప్పలేను. మీరు నాకేం ఆన్సర్ ఇస్తారో ఇవ్వండి. మీ ఆన్సర్ కోసం నేను కూడా వెయిటింగ్. అలాగే ఎవరైతే ఆన్సర్ ఇచ్చారో వాళ్ళకి నేను రిటర్న్ ఆన్సర్ ఇస్తాను.